2 మాటలు, 4. అందరికీ నమస్కారం. అరే వెరీ సారీ, నాకు కొంచెం కంగారుగా ఉంది. ఈ సినిమా జరగటానికి మామూలుగా మాట వరుస కానీ లేకపోతే ఏదో పొగడుతూ కానీ మాట్లాడటం నాకు అలవాట్లేదు, ఇష్టం కూడా లేదు. ఫ్రాంక్గా అందరితోటి ఫస్ట్ టైం ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాల్సిన విషయం, ఇందాక మా ఫ్రెండ్ ప్రకాష్ చెప్పినట్టు ఒక 3 or 4 years ఒక వెరీ మీన్ పీరియడ్, లీన్ పీరియడ్, లోన్ పీరియడ్, LONE అండ్ LON లోన్ పీరియడ్, చాలా మొహాలు పక్క తిప్పుకోవటం, కామెంట్లు చేయటం, సరిగ్గా ట్రీట్ చేయకపోవటం. ఒక రోజు ఒక వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ప్రకాష్కి తెలుసు. అంటే అన్ఫార్చునేట్లీ ప్రకాష్ లాంటి ఫ్రెండ్ కూడా ఒక 4-5 yearsగా దూరంగా ఉండి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవాల్సిన నైట్, హోల్ నైట్ పడుకోలేదు. ఏంటి, అయిపోయామా, ఫెయిల్ అయ్యామా, పడిపోయామా, చచ్చిపోయామా, లేదా ఫైట్ చేయాలా? ఫైట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దేంతో స్టార్ట్ చేయాలి? అప్పుడు గుర్తొచ్చిన ఒకే ఒక పేరు అన్నయ్య. అన్నయ్యతో మీకు ఎవరికి తెలియదు, 20-25 సంవత్సరాలుగా చాలా దగ్గర రిలేషన్షిప్ మా ఇద్దరిదిని. నేను మామూలుగా మాట వరుసకి ఆయనతో ఒక యాడ్ చేస్తున్నప్పుడు చాలామందికి తెలియదు ఈ విషయం, నేను కూడా ఎప్పుడు చెప్పలేదు. బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ టు షేర్ దట్ మూమెంట్, దట్ ఈస్ సో పర్సనల్ మూమెంట్ ఫర్ మీ. థమ్స్ అప్ యాడ్ చేస్తున్నప్పుడు ఆయన ఒక ల్యాండ్ క్రూజర్లో వస్తూ ఉండేవారు, ₹1 కోటి వాల్యూ చేసే ల్యాండ్ క్రూజర్, దుబాయ్ నుంచి అక్కడి నుంచే తెచ్చుకున్నారు. దాంట్లో వస్తూ ఉంటే నాకు ల్యాండ్ క్రూజర్స్ అంటే బాగా సరదా, SUVs అంటే. దాన్ని చూసి అన్నయ్య భలే ఉందనే నాకు ఇచ్చే అన్నయ్య అన్నాను. కరెక్ట్గా 15 రోజుల తర్వాత ఎక్కడున్నా అని ఫోను, ఏదో ఎడిటింగ్లో ఉన్నానంటే అర్జెంటుగా రా అని చెప్పి ఇంటికి వెళ్ళగానే కీస్ ఇచ్చారు. ఏంటన్నయ్య ఇదే అంటే, అడిగావు కదా ఆ రోజు, నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అంటే, నేను గిఫ్ట్లు తీసుకున్నానే ఎవరి దగ్గర నుంచి అనే కదా, సరే నాకు వద్దు ఇది అన్న. అంటే అన్నయ్య అంటున్నావు కదా, అన్నయ్య ఇస్తున్నాడు అనుకో, మీ అన్నయ్య ఇస్తే తీసుకోవా అన్న. అంత దగ్గర రిలేషన్షిప్. మేమిద్దరం సినిమా చేయాలనుకున్నాం, అన్నయ్య చాలా సరదా పడ్డారు, నేను చాలా లైఫ్ టైం ప్రాజెక్ట్ అవుతుందని అనుకున్నాం. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల, నా అమాయకత్వం వల్ల, అజ్ఞానం వల్ల, పొగరు వల్ల, ఇంకా కొన్ని వేరే కారణాల వల్ల ప్రాజెక్టు కార్యరూపం అవ్వలేదు. అయ్యి ఉంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయ్యి ఉన్నది. బట్ ఎవరి దురదృష్టం నాకు తెలియదు, నాదా ప్రేక్షకులదా నిజంగా తెలియదు. బట్ కానీ ఎప్పుడైనా సరే కనపడినప్పుడల్లా, నా ప్రతి సినిమా రిలీజ్ అప్పుడల్లా పిలవటం, ఏంటి సినిమా చూపించమంటాం, 2 రోజు 3 రోజు నాతో పాటు సినిమా చూడటం. ఆయన వచ్చి ఫ్యామిలీతో సహా చాలా సినిమాలు, చరణ్ కూడా వచ్చాడు, దాని గురించి ఒక క్లియర్ అనాలిసిస్, ఎప్పుడైనా కనపడితే ఏం సినిమా చేస్తున్నామని కథ అడిగి తెలుసుకోవటం, ఏదైనా అనిపిస్తే చెప్పడం, అవునా ఇలా అయితే బాగుంటుందా, అలా అయితే బాగుంటుందని. అలాంటి కొన్ని క్రియేటివ్ డెసిషన్స్. వాళ్ళ ఇంట్లో ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ జరిగితే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిపించటం, ఇవన్నీ కూడా పబ్లిక్ అది తెలియదు. మేము ఎప్పుడు ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాలనిపించలేదు నాకు. అలాంటి అన్నయ్య దగ్గరికి వెళ్తే కరెక్టు, చరణ్ తోటి ఒక సినిమా అని, చరణ్ దగ్గర పనిచేసే మేనేజర్ నాకు చాలా సన్నిహితుడు ప్రవీణ్ అని, వాడికి ఫోన్ చేశాను. నేను ఏదో అనుకుంటున్నాను రా, చాలా లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, అవ్వదేమో, అవ్వదు, ఒక రాయేద్దాం, పోయిందే ఉంది
అన్నయ్య దాంతో ఖాళీ ఉంటే ఒక 2 వీక్స్లో కానీ 1 మంత్లో కానీ ఒక 10 మినిట్స్ అపాయింట్మెంట్ ఇస్తే నేను ఒక ఐడియా చెప్తాను, తను నచ్చితే దాని తర్వాత చూద్దాం రా అంటే 1 అవర్ తర్వాత ఫోన్ వచ్చింది. ఎక్కడున్నారు సార్ అన్న, బయట ఉన్నాను అంటే అర్జెంటుగా అన్నపూర్ణ స్టూడియోస్ రండి, చరణ్ కలవాలంటున్నాడు. అంత ఫాస్ట్ రెస్పాన్స్. నేను ఒక 1 మంత్ తర్వాత అనుకుంటున్నది 10 మినిట్స్లో వచ్చేసింది ఏంటని వెళ్తే ఏంటి సార్ అన్నాడు. ఆ ఫస్ట్ మీటింగ్లోనే అన్నపూర్ణ స్టూడియోస్ మేకప్ రూమ్లో మేకప్ వేసుకోవడానికి కొంచెం హై చైర్ ఉంటుంది, గెస్ట్లు ఎవరిని కూర్చోడానికి మామూలు చైర్ ఉంటుంది. ఆ చైర్లో కూర్చున్నాడు. నేను వెళ్ళగానే బహుశా నీకు గుర్తుందో లేదు, టప్మంట దిగి నా ఎదురుగుండా ఉన్న చైర్ నాకు ఇచ్చి తను కూర్చున్నాడు. ఇవాళకి అదే సంస్కారం, అదే ఆ మూమెంట్లో నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంకా చచ్చిపోలేదు అని. దాని తర్వాత ఏంటి సార్ అంటే ఇలాగానంటే ఇమ్మీడియట్గా ఆ ప్రవీణ్ అనే మేనేజర్ని పిలిచి రేపు ఎప్పుడైనా ఖాళీ ఉందంటే షూటింగ్ ఉంది సార్ అన్న. పర్లేదు ఎప్పుడైనా ఒక 1/2 అవర్ పెట్టి వంశీ గారు ఏదో చెప్తా అన్నారు. ఆ నెక్స్ట్ డే కూర్చుంటే 20 మినిట్స్ ఒక ఐడియా చెప్పాను, ఇమ్మీడియట్గా చేద్దాం సార్ అన్నాడు. అని ఒకసారి నాన్నగారితో కలుద్దామని చెప్పాను అన్నారు. సరే నాన్నగారు అప్పుడు పాలిటిక్స్ ఢిల్లీ అంతా బిజీగా ఉన్నారు, ఇంకొక 1 మంత్ 2 మంత్స్ అవుతుందేమో అనుకుంటే ఆ నెక్స్ట్ డే వచ్చింది. అన్నయ్య ఎంత గొప్ప మాట అన్నారంటే, నేను చాలాసార్లు చదువుకున్నాను 1000 ఏనుగుల బలం వస్తుంది అని అంటే ఏంటి 1000 ఏనుగుల బలం రావడం అంటే ఏంటని అనుకున్నాను. మర్నాడు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే అన్నయ్య వచ్చి రాగానే నువ్వు ఏం చెప్పావో తెలీదు, వాడు ఏం విన్నాడో తెలీదు, నేను ఎప్పటి నుంచో నీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఈ సినిమా మనం చేస్తున్నాం, ఇప్పుడు చెప్పు కదా అన్నాడు. అప్పుడు అనిపించింది 1000 ఏనుగుల బలం అంటే ఏంటని. నువ్వేం చేస్తావు నాకు తెలుసు, నువ్వు చెప్పు కదా అన్న తర్వాత మళ్ళీ 20 మినిట్స్ నరేషన్ తర్వాత మనం చేసేస్తున్నాం ఓకే అని చెప్పి స్టార్ట్ చేశారు ఇమ్మీడియట్గా. అక్కడి నుంచి ఎవ్రీడే అన్నయ్యతో మాట్లాడుతున్నట్టు, అన్నయ్యతో తిరుగుతున్నట్టు, అన్నయ్యతో ఇంటరాక్ట్ అవుతున్నట్టే ఉంటుంది. అతనికి నాకు మధ్య ఒక 20 years డిఫరెన్స్ ఉంటుంది. బట్ అంత మెచ్యూరిటీ, అంత బ్యాలెన్స్, అంత సంస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే ఒక లక్షణం సంస్కారం. అది టన్నుల కొద్ది ఉంది. ఏ రోజు ఏ క్షణం ఎంత బిజీగా ఉన్నా, ఎంత భయంకరంగా మేము తాళ్ళు కట్టి రోపులేసి అటు కొట్టి ఇటు కొట్టి ఏం చేస్తున్నా సరే ఆ ఒక్క డైవర్షన్ మాత్రం మారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి, కమల్ని ముఖర్జీ ఫస్ట్ టైం మా షూటింగ్లో జాయిన్ అవుతుంది. ఆ అమ్మాయికి మా యూనిట్లో ఎవరితో పరిచయం లేదు, మాకు ఆ అమ్మాయితో ఎవరితో, నేను ఒక్కడనే కలిశాను. నాగర్కోయిల్లో షూటింగ్ చేస్తున్నాం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కమల్నికి షూటింగ్ ఉంది. ఆ రోజు ఫస్ట్ టైం వస్తుంది. నేను శ్రీకాంత్ చరణ్ మొత్తం అందరం కూర్చొని ఒక కొబ్బరి చెట్ల కింద భోజనం చేస్తున్నాం. తినబోతుండగా డ్రెస్ చేసుకుని కమల్ని వచ్చింది చూపిందాం అని చెప్పి. హాయ్ హాయ్ అంటే మేము అందరం హాయ్ అంటున్నాము. టక్కుమంట లేచి వెళ్ళి ఆ అమ్మాయికి చేరేసి భోజనం చేస్తున్నాడు ఒక్క చేతితోటి. అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫస్ట్ అమ్మాయికి భోజనాన్ని కూర్చోబెట్టి తర్వాత కూర్చున్నాడు. సిగ్గేసింది ఫస్ట్ టైం నాకు. ఇది చరణ్ అని అనుకున్నా, అన్నయ్య అనుకుంటాను నేను. అన్నయ్య అలాగ తయారు చేసాడు. సో దాని నుంచి ఇవాళ సాయంత్రమే షూటింగ్ క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తున్నాం, క్లోజప్. జనరల్గా నేనే రాక్షసుని, అప్పటికే ఒక 7 takes 8 takes అయితే అప్పటికి సాటిస్ఫై అవ్వట్లేదు. లేదు ఇంకోటి చేద్దాం, మీరు ఇందాక ఏది చెప్పారు అది కావాలి అది రావాలి అని అంటూనే పుష్ చేస్తున్నాడు. జనరల్గా నా టేక్లు అవ్వగానే ఏ ఆర్టిస్ట్ కన్నా ఒక ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది, ఏంటి ఇటు చంపుతున్నాడు, ఏముంది అక్కడ, అది ఇదేనండి. కానీ అంత డెడికేటెడ్గాను, అంత ఇష్టపడి, అంత కష్టపడి చేస్తున్నాడు ఈ సినిమా. మా అన్నయ్య కొడుకు. నేను నాకు సరైన వయసులో పెళ్ళి అంటే ఇంత కొడుకు ఉండేవాడు. బట్ నా కొడుకు ఇప్పుడు 9 years old. చరణ్ చూస్తుంటే ఎప్పుడు మా బోయ్ గుర్తొస్తాడు.
నా కొడుకే గుర్తొస్తాడు. తనని ఎలా డీల్ చేస్తుంటానో అలాగే డీల్ చేస్తాను. ఎంత క్లోజ్నెస్ ఇచ్చినా ఇవాళకి కూడా ఎవరితోటి కూడా, నాతోటనే కాదు ఎవరితోటి కూడా ఎప్పుడు ఆ లైన్ దాటాడు. అదే మర్యాద ఉంటుంది, అదే సంస్కారం ఉంటుంది. అతని దగ్గర నేర్చుకోవాల్సిన చాలా లక్షణాలు ఉన్నాయి. నేను కూడా నేర్చుకున్నాను 2-3. నా అయోమయంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చరణ్ గుర్తు తెచ్చుకుని లేదు ఫోకస్ చేయాలి. తర్వాత ఈ సినిమాని కేవలం చరణ్ మాట, ఇందాక చెప్పిన దాన్ని బట్టి, చరణ్ మాటను బట్టి ఇంత వైభవంగా, నిజంగా చాలా వైభవంగా ఉంది. ఇందాక గణేష్ చెప్పినట్టు ఇది ఒక శాంపులే, జస్ట్ 40 సెకండ్స్ శాంపుల్. 2.5 hours 2.5 hours చిక్కనైనా మనందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యే, ఆనందపడే సినిమా, గర్వపడే సినిమా కూడా అన్నాను నేను. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే సినిమా, పదే చూసుకునే సినిమా, కనీసం ఒక 50 ఏళ్ళ పాటు ఉండే సినిమా అవుతుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి, ఆరోగెన్స్ తోటి చెప్పట్లేదు. నాకు దాని మెటీరియల్ తెలుసు కాబట్టి అందులోకి ఏమేమి వెళ్తున్నాయో, ప్రకాష్ రాజ్ కానీ శ్రీకాంత్ కానీ టాలెంటెడ్ యాక్టర్స్, ఫెంటాస్టిక్ యాక్టర్స్, విలక్షణ నటుడు, సెలక్షన్ నటుడు, రకరకాలు ఇవన్నీ పక్క పెట్టేస్తే వాళ్ళు ఎంత ఫుల్ హార్టెడ్ పర్సన్స్ అనేది నాకు తెలుసు. ఆ హార్ట్ ఎంత ఈ సినిమాలోకి వెళ్తుందో తెలుసు. అందుకని చెప్తున్నా, ఈ సినిమా చాలా సంవత్సరాల పాటు ఉండే సినిమా అవుతుంది, అది నా గ్యారెంటీ. ప్లస్ ఇంకొక పిల్లర్ ఈ సినిమాకి సమీర్ రెడ్డి. నేను రాము గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు చిన్న పిల్లోడిలాగా వచ్చాడు. ఇప్పుడు ఏడిపిస్తూ ఉంటాను, నిక్కర్లేసుకు వచ్చారు ఆ రోజు అని. అండ్ ఎవరైనా ఒక చిన్న కిడ్ బ్రదర్ లాగా అంటాడు వాడు. వాళ్ళ ఇంత పెద్ద సినిమాకి ఇందాకే రెహమాన్ గారని ఇంకొక హీరో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సమీర్ ఈజ్ వెరీ ఫాస్ట్ అయినా, ఆయన ఇవాళే వచ్చాడు స్పాట్లోకి. అంత ఫాస్ట్గా అంత క్వాలిటీ ఇస్తూ, ఎప్పుడు నవ్వుతూ, కూడా తిరుగుతూ, నేను పెట్టే హింసను భరిస్తున్న సమీర్కి ఎక్స్ట్రా థ్యాంక్స్. తర్వాత అశోక్ ఏంటనేది ఆర్ట్ డైరెక్షన్ మీరు ఆల్రెడీ చూశారు. వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, నేను ఒక 4-5 yearsగా చేంజ్ చేస్తున్నాను అతను. యువన్ శంకర్ రాజా అని, ఇళయరాజా గారి రెండో కొడుకు, మోస్ట్ టాలెంటెడ్ గై, మాస్టర్ అని పిలుస్తూ ఉంటాను నేను. 2-3 సార్లు చేద్దాం అనుకున్నా, మిస్ అయింది. ఫైనల్గా చాలా కష్టపడి చేంజ్ చేసి పట్టున్నాను ఈ సినిమాని. తరతరాలకి గుర్తుండిపోయే సినిమా ఒక సాంగ్ చేశాడు. మేము ఆల్రెడీ షూట్ చేసాం ఆ పాటని. తరతరాలు గుర్తుంటుంది. ఎంత గొప్ప పాట చేశాడంటే దానికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాశాడు. చాలా గొప్ప పాట అవుతుంది. అతనితోటి చాలా చిన్నపిల్లడు, అతనితో డీల్ చేస్తున్నప్పుడు అనిపించింది, బహుశా ఇది హిస్టారికల్ ఈవెంట్ ఏమో తెలీదు. తండ్రి మ్యూజిక్ డైరెక్టరు, అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్. ఇక్కడ ఇళయరాజా చిరంజీవి గారి కాంబినేషన్లో బోల్డ్ హిట్స్ వచ్చినాయి. మళ్ళీ చిరంజీవి గారి కొడుకు, ఇళయరాజా గారి కొడుకు కలిపి చేస్తున్న సినిమా ఫస్ట్ టైం అయి ఉంటుంది. ప్లస్ చాలా గొప్పగా ఉంటుంది సినిమా. చాలా గొప్ప మ్యూజిక్ చేస్తున్నాడు అతను. అండ్ ఇప్పటికీ 3 పాటలు ఇచ్చాడు, ఇంకొక 3 పాటలు ఇవ్వాలి. ఐఎమ్ షూర్ యూ విల్ డూ ఏ డాజ్లింగ్ జాబ్. అండ్ సినిమా వరకు వస్తే, ఇందాక మా ప్రకాష్ చెప్పినట్టు, గణేష్ చెప్పినట్టు, చిక్కనైన తెలుగు సినిమా. ఒక లండన్లో పుట్టి పెరిగిన, అక్కడ వాతావరణానికి, అక్కడ సంస్కృతికి, అక్కడ సంస్కారాలకి అలవాటు పడిపోయిన ఒక కుర్రాడు తన రూట్స్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో ఒక పల్లెటూరులో ఉన్నాయని తెలుసుకుని ఆ రూట్స్ని వెతుక్కుంటూ వచ్చి దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఫైనల్గా ఇక్కడే ఉండిపోదాం అనుకునే ఇవాళ జనరేషన్కి రిప్రజెంటేషన్గా రామ్ చరణ్ క్యారెక్టర్ ఉంటుంది. అతని పేరు అభిరామ్ ఈ సినిమాలో. ఆ క్యారెక్టర్లో క్యారెక్టరైజేషన్ పూర్తిగా చరణ్దే అన్ని రకాలుగా. దాన్ని బోల్డ్ అంతా స్టడీ చేసి తనను అబ్జర్వ్ చేస్తున్న లాస్ట్ 1 year నుంచి దగ్గరగా చూస్తున్నది. ఒక 10-15 years నుంచి అప్పుడప్పుడు చూస్తున్నది. ఆ క్యారెక్టరైజేషన్ పట్టును చేశాను. నెక్స్ట్ కాజల్, నా వరకు చందమామ. సో షీజ్ ఎలా ఉందో మీరు ఇక్కడ చూసుంటారు. ఈ సినిమాతో ఫస్ట్ టైం పనిచేస్తున్న కమల్ ముఖర్జీ, వెరీ థింకింగ్ యాక్ట్రెస్, హైలీ రెడ్ పర్సన్,
వెరీ నాలెడ్జబుల్. అమ్మాయి దగ్గరికి ఏదైనా సీన్ చెప్పడానికి భయం వేసే అంత నాలెడ్జబుల్. క్వశ్చన్ వేసిందంటే నాకు ఆన్సర్ వస్తుందా రాదా అని చెప్పి. దాని తర్వాత ప్రకాష్ అండ్ మీ, నేను ఐడియా అయితే ప్రకాష్ యాక్షను, నేను థాట్ అయితే వాడు ఫైట్. సో ఆ కంప్లీషన్ ప్రకాష్ తోటే వస్తుంది. శ్రీకాంత్కి నాకు పెద్ద తేడా ఉండదు. శ్రీకాంత్ వెనకాల నేను తోస్తూ ఉంటే శ్రీకాంత్ ముందుకు వెళ్ళిపోతుంటాడు. సో తనతో అంత కంఫర్ట్. సో మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్అఫీషియల్గా ఇదివరకు ఎప్పుడు డైరెక్షన్ అన్అఫీషియల్గా డైరెక్ట్ చేసినప్పుడు జయసుధ గారితో చేశాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నాను. ఒక సీను మొత్తం ప్రకాష్ లాంటివన్నీ తినేసింది పట్టుకుని ఆవిడ. ఫెంటాసీ చేసింది. ఇకపోతే ఈ సినిమాకి క్రియేటివ్ సైడు నాలాంటి ఒక అబ్స్ట్రాక్ట్ పర్సనాలిటీని కంట్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ బోల్డ్ అంత ఇన్పుట్ ఇస్తూ చేస్తున్నప్పుడు కూడా సైడ్ వేస్తున్నాం. మా గురూజీ అని పిలుచుకునే డియరెస్ట్ పరశూరి వెంకటేశ్వరరావు గారు ఎలియాస్ పల్లెచూరు బ్రదర్స్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇంకేం చాలా అనుకుంటా. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఐ లవ్ యూ.